షుగర్ ఫ్రీ నేచురా మధురిమలు. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు షుగర్ ఫ్రీ నేచురా మధురిమలు స్వీట్ ఇండియా. షుగర్ ఫ్రీ నేచురా మధురిమలు. ఈ రోజు నేను చిన్నపిల్లల కోసం ఒక చక్కటి స్నాక్ ఐటమ్ ని మీకు పరిచయం చేయబోతున్నానండి. అయితే బనానాస్ తోటి చిన్నపిల్లలు తినాలి అని అంటే ఒక్కోసారి తింటారు, ఒక్కోసారి మారం చేస్తూ ఉంటారు. స్నాక్స్ ఎక్కువ తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఎస్పెషల్లీ స్కూల్కి వెళ్ళి వచ్చే పిల్లలు ఇంటికి రాగానే ఒక చక్కటి రెసిపీ ఏమైనా ఉంటే బాగుండు, మంచి వేడివేడిగా స్నాక్ ఐటమ్ ఏమైనా ఉంటే బాగుండు అనుకుంటుంటారు కదా. మరి అలాంటి తల్లులందరి కోసం ఒక చక్కటి బనానాస్ తో ఒక స్వీట్ ఐటమ్ ని పరిచయం చేస్తున్నానండి. మరి దాని పేరే బనానా బాల్స్. మరి బనానా బాల్స్ రెసిపీలోకి వెళ్ళాలి అని అంటే ముందుగా షుగర్ ని పౌడర్ చేసేసుకుందాము. సో ఫస్ట్ మిక్సీ జార్ తీసుకుందాం. అలాగే 1 కప్ షుగర్ తీసుకుందాం. చక్కగా షుగర్ పౌడర్ అయిపోయిందండి. ఇందులోనే మనం బనానాని కట్ చేసుకొని పీసెస్ లాగా తీసుకొని అందులో వేసేసుకుందాము. సో ఫస్ట్ చాపింగ్ బోర్డ్. సో మనకి బనానా ఏంటంటే ముందుగానే తీసి కట్ చేసి పెట్టుకున్నామంటే కనుక నల్లగా అయిపోతుంది, కాబట్టి మనం కరెక్ట్గా ప్రొసీజర్ స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు తీసుకుంటే బాగుంటుంది. సో ఇప్పుడు స్లైస్ చేసుకున్న బనానాస్ ని ఇందులో యాడ్ చేసేసుకుందాం. సో చక్కగా మిక్సీ జార్లో వేసుకున్నాం కదండి. ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం. సో మనకి కొంచెం పేస్ట్లా అవుతున్న టైంలో కొంచెం పెరుగు యాడ్ చేసుకుందాము. ఇప్పుడు దీన్ని కొంచెం ఫైన్ గా మనం పేస్ట్ చేసేసుకుందాం. సో మనకి పెరుగు కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఈ రకంగా వచ్చేసిందండి. దీన్ని మనం ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాము. అంతకంటే ముందు మనం దీన్ని యాక్చువల్గా డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. చక్కటి స్నాక్ ఐటమ్ అని చెప్పాను కదా, సో డీప్ ఫ్రై అనేది మనం చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని సో దీనిలో కూడా మనకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. సో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకున్న తర్వాత ఈ ఆయిల్ హీట్ ఎక్కేలోపు మనం మిగతా ప్రొసీజర్లోకి వెళ్దాము. సో ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇప్పుడు ఏదైతే మనం బనానా జ్యూస్ లాగా పట్టుకున్నామో షుగర్ పౌడర్ కూడా ఇందులో ఉంది. అలాగే బనానాను కూడా చక్కగా మనం పేస్ట్ చేసేసుకున్నాం కదా, పెరుగు కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి దీన్ని బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం. సో దీనిలోకి మనం కొంచెం మైదా యాడ్ చేసుకుందాము. మనకేంటంటే ఇది ఒక బజ్జీ పిండి లేదంటే పకోడీ పిండి లాగా రావాలండి. సో అందుకని కొంచెం మైదా యాడ్ చేసుకున్నాము. అలాగే చిటికెడు వంట సోడా, టేస్ట్ కోసం కొంచెం ఇలాచీ పౌడర్, అలాగే కొంచెం గసగసాలు. సో ఇవన్నీ వేసేసుకున్నాం కదా. ఇంకా మనం చక్కగా చేత్తో కాకుండానే స్పూన్తోనే మనం దీన్ని చక్కగా తిప్పుకుంటూ ఉంటే మనకి ఇది కన్సిస్టెన్సీ అనేది కొంచెం గట్టిగా రావాలండి. మందంగా ఎట్లా అంటే మనకి పకోడీ పిండి లాగా మనకి రావాలి. సో అంతవరకు వచ్చే వరకు బాగా కలుపుకోవాలి.
సో మనకి ఈ బనానా పేస్ట్ అనేది కొంచెం పల్చగా అయింది అంటే కనుక ఇంకొంచెం మైదా వేసుకుంటూ దీన్ని చక్కగా పకోడీ లేదంటే పునుగుల పిండి లాగా వచ్చేటట్టుగా చూసుకోవాలి. సో ఈ పిండి మనకి ఎక్కువసేపు నానాల్సిన అవసరం కూడా లేదండి. చక్కగా తొందరగా అయిపోయే స్నాక్ ఐటమ్. అండ్ ఇంట్లో అంటే మనకి యూజువల్గా బనానాస్ ఉంటూనే ఉంటాయి కాబట్టి చక్కగా ఇలాంటి రెసిపీస్ అయితే చేసేసుకోవచ్చు. ఎవరైనా మన ఇంటికి వస్తే సడన్గా ఎట్లాంటి ఐటమ్ తోటి సర్వ్ చేయాలి అనే ఆలోచన కూడా అక్కర్లేదండి. చక్కగా ఈజీగా అన్నీ మనకి రెడీగా వంటింట్లో ఉండే ఇంగ్రీడియంట్సే కాబట్టి చాలా ఫాస్ట్గా అయిపోయే రెసిపీ ఇది. షుగర్ ఫ్రీ నేచురా మధురిమలు. సో ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు చక్కగా కలుపుకుంటే కనుక మనకి ఇలా కరెక్ట్గా గరిటె నుంచి జారుతుందంటే కనుక మనకి ఇది బాల్స్ లాగా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో పిండి అయితే మనం రెడీగా కలిపి పెట్టేసుకున్నాం కదండి. ఆయిల్ కూడా కొంచెం మనకి హీట్ ఎక్కిపోయింది. ఇంకా డైరెక్ట్గా మనం వేసేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని చిన్న చిన్న పకోడీలాగా లేదంటే బాల్స్ లాగా వేసేసుకుందాం. నూనె చక్కగా బాగా కాగింది కాబట్టి మనకి తొందరగానే ఒక సైడ్ ఆ గోల్డెన్ షేడ్ అనేది తెలుస్తుందండి. సో వేగినట్టుగా మనం సైడ్ చేంజ్ చేసుకోవచ్చు. ఇవి పూర్తిగా వేగడానికి ఇంకొంచెం టైం పడుతుంది కాబట్టి ఈలోపు టిష్యూ పేపర్స్ వేసుకొని ప్లేట్ని రెడీ చేసుకుందాం. సో కలగడ చూస్తున్నారు కదండి, చాలా చక్కగా మనకు కనిపిస్తున్నాయి. పునుగుల్లాగా మనకి చక్కగా పొంగి కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇందులో మనం మైదాతో పాటు వంట సోడా కూడా వేసాం కాబట్టి అది ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తున్నప్పుడు చక్కగా పొంగు అనేది మనకి బాగా తెలుస్తూ ఉంటుంది. పిండి కూడా గట్టిగా కలుపుకోవడం వల్ల ఏంటంటే మనకి ఎక్కువగా స్ప్రెడ్ అయిపోకుండా ఆల్మోస్ట్ అన్నీ కూడా మనకి రౌండ్గానే వచ్చినాయండి. చక్కగా పునుగుల్లాగానే వచ్చినాయి కాబట్టి సో తినడానికి కూడా చూస్తూ ఉంటేనే నోరూరిపోయేటట్టు అనిపించాలి. కరకరలాడుతూ డెఫినెట్గా వస్తాయి. ఎందుకంటే ఎడ్జెస్ అంతా కూడా చాలా చక్కగా మనకి గోల్డెన్ షేడ్లో అలాగే బ్రౌన్ షేడ్లో తెలుస్తుంది కదా. సో మరీ ఎక్కువ ఎర్రగా కాకుండా మనకి మీడియంగా ఈ కలర్లోకి వచ్చినప్పుడు మనం వీటిని తీసేసుకోవచ్చండి. సో ప్లేట్ కూడా మనకి రెడీగానే ఉంది కదా. సో నాకు ఇది చూస్తుంటేనే అర్థమైపోతుందండి. లోపలంతా చక్కగా సాఫ్ట్గా ఉంది, అలాగే పైనంతా కూడా మనకి చాలా క్రిస్పీగా కనిపిస్తోంది కాబట్టి డెఫినెట్గా చాలా టేస్టీగా ఉండబోతుంది ఈ ఐటమ్. సో స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. టిష్యూస్ చక్కగా ఆయిల్ని అబ్జార్బ్ కూడా చేసేసాయి కదండి. ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుందాం. రెడీ అయిపోయిందండి కరకరలాడే బనానా బాల్స్. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేస్తాను. చాలా చక్కటి టేస్ట్ వచ్చింది. నేను యాక్చువల్గా ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇంత బాగుంటుందని. సో డెఫినెట్గా నా శ్రమ ఫలించిందని చెప్పొచ్చు. బనానా మిక్స్డ్ విత్ మైదా ఆ టేస్ట్ అనేది చాలా చక్కగా తెలుస్తుంది. ఇందులో పెరుగుని చక్కగా బ్లెండ్ చేసేసాం కాబట్టి మనకి ఆ టేస్ట్ కూడా ఎక్కువ డామినేట్ అవ్వకుండా చాలా చక్కగా చాలా మైల్డ్గా ఉంది. అలాగే ఇందులో యూజ్ చేసిన ఈ ఇలాచీ ఫ్లేవర్ కూడా చాలా చక్కగా తెలుస్తుంది. సో ఏంటంటే ఓవరాల్గా అన్నీ కూడా చాలా సరైన మోతాదులో పడ్డాయని చెప్పొచ్చండి. సో ఇది చిన్నపిల్లలకి చాలా చక్కటి స్నాక్ ఐటమ్.
వేడివేడిగా ఇట్లా సర్వ్ చేసుకుంటే కనుక ఎన్నైనా తినేయచ్చండి, చాలా టేస్టీగా ఉంది. మరి దీన్ని మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకొని టేస్ట్ చేయాలంటే దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూసేయండి. బనానా బాల్స్ కి కావలసిన పదార్థాలు: అరటిపళ్ళు, మైదా, పంచదార, వంట సోడా, యాలకుల పొడి, నూనె, పెరుగు, గసగసాలు. బనానా బాల్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సర్ జార్లో పంచదారని పొడి చేసుకోవాలి. అందులోనే 2 అరటిపళ్ళని చెక్కు తీసి స్లైస్ చేసుకుని వేసుకుని పేస్ట్లా చేసుకోవాలి. ఇందులోనే 2-3 స్పూన్స్ పెరుగు వేసి మళ్లీ మిక్సీ పట్టుకోవాలి. ఈ మిక్సీ పట్టిన మిశ్రమాన్ని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసి అందులోనే మైదా, బేకింగ్ సోడా, యాలకుల పొడి, గసగసాలు వేసి పకోడీ పిండిలా కలుపుకోవాలి. ఈలోపు ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ మిశ్రమాన్ని స్పూన్ తో బాల్స్ లా వేసి వేయించి సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుంటే బనానా బాల్స్ రెడీ. ఈ కార్యక్రమాన్ని మీరు మళ్ళీ చూడాలనుకుంటే www.youtube.com/etvabhiruchilo చూడొచ్చు. అలాగే www.facebook.com/etvabhiruchilo ఫాలో కూడా చేయొచ్చు. ఈనాటి ఎపిసోడ్ లో ఒక చక్కటి స్నాక్ ఐటమ్ ని చూసారు కదండి. మరో ఎపిసోడ్ లో మరో మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్, దిస్ ఇస్ రాజేశ్వరి సైనింగ్ ఆఫ్. బాయ్.